వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతోటి భిక్షాటనకి వెళ్ళినప్పుడు 2 రోజులు భిక్ష దొరకకపోవటంతో వేదవ్యాసుడు శపించబోతూ ఉండగా పార్వతీదేవి ఒక సామాన్య గృహిణి రూపంలో వచ్చి వేదవ్యాసుడితోటి ఏమన్నదో ఆ సంభాషణ తెలుసుకుందాం మనం. వేదవ్యాసుడితోటి, ఏమయ్యా, గొంతు దాకా తినటానికి మధుకర రూపంలో ఉన్నటువంటి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదేనా? నువ్వు చేస్తున్నటువంటి పని బాగున్నదా? నిజంగా నీవు శాంత స్వభావం కలిగిన వాడివేనా? పిడికెడు ఒరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారున్నారు, శాకాహారంతో బ్రతికేవారున్నారు, ఒట్టి దుంపలనే ఆహారంగా స్వీకరించే వాళ్ళు ఉన్నారు, రోటి దగ్గర దంచేటప్పుడు జారిపడినటువంటి బియ్యం ఏరుకొని వాటిని భుజించి జీవనాన్ని సాగించేవారున్నారు. చాలామంది వాళ్ళందరూ కూడా నీకంటే తెలివి తక్కువ వారా? ఉన్న ఊరు కన్న తల్లి రెండూ కూడా ఒకటే అంటారు కదా, ఉన్న ఊరిని కన్న తల్లితోటి సమానం అంటారు కదా. ఆ విషయం, ఆ నీతి నీకు తెలియదా? అంతకంటే విశేషించి శివునికి అర్ధాంగలక్ష్మి అయినటువంటి ఈ కాశీనగరం మీద నువ్వింత కోపం చూపించటం సరైనటువంటి పనేనా అని మందలించింది పార్వతీదేవి. అలా ఇంకా ఏమన్నది, ఇట్టి కాశికానగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీయంతటి వాడు కటకటంబడి శపించదలంచునే, విశేషించి ఆకొన్నవాడవు గావున నీ అవసరంబున నిన్ను హెచ్చు గుందాడుట మముబోటి గృహిణులకు మెచ్చు కాదు. మా ఇంటికి కుడువరమ్ము, కుడిచి కూర్చున్న పిమ్మటన్ గొన్ని మాటలు నీతో నాడగలినని నా మహాసాధ్వింగని పారశర్యుండిట్లనియే. ఇంకా ఏమన్నది, అయ్యో, మీరు అసలే ఆకలి బాధలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వారితోటి ఇప్పుడు మీరు చేసినటువంటి పని మంచా చెడా ఇవన్నీ కూడా ప్రశ్నించి దాని గురించి మాట్లాడుకునేటటువంటి సమయం కాదు ఇది. కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళతోటి ఇవి అసలే మాట్లాడకూడదు. ఈ విషయంలో మిమ్మల్ని ఇప్పుడు ఎక్కువగా బాధ పెట్టడం అనేది కూడా నాలాంటి సామాన్యమైనటువంటి గృహిణికి మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రండి. మీరు ప్రశాంతంగా భోజనం చేసిన తర్వాత, ఆ తర్వాత కూర్చున్న తర్వాత మనం ఏం మాట్లాడుకోవాలో అది మాట్లాడుకుందాము అని చెప్పి గృహిణి రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి పలికింది. అప్పుడు వేదవ్యాసుడు ఏమన్నాడు, అస్తమింపగ చేసినాడహిమకరుడు శిష్యులేగాక యయుతంబు చిగురుబోడి వ్రతము తప్పి భుజింపగ వలనుగాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. అస్తమింపగ చేసినాడు అహిమకరుడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శ్రీనాథుడి రచన అద్భుతంగా ఉంటుంది అనటంలో కొన్ని పద ప్రయోగం, కొత్త పదాలు. అహిమకరుడు, హిమము అంటే చల్లని కిరణము, చల్లదనము, మంచు అని. అహిమకరుడు అంటే చల్లని కిరణములు లేనివాడు, అంటే సూర్యుడు అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగించారు. అస్తమింపగ చేసినాడు అహిమకరుడు. అయ్యో తల్లి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. శిష్యులే కాదు యయుతంబు చిగురుబోడి లేత చిగురు వంటి శరీరము కలిగినటువంటి ఓ స్త్రీ, శిష్యులే కాదు యయుతంబు, నేను నా శిష్యులు కాకుండా వ్రతము తప్పి భుజింపగ వలను కాదు, నేను ప్రతిరోజు కూడా నా శిష్యులతోటి కలిసి మాత్రమే భోజనం చేస్తాను. అలాంటిది, అలా అని నాకు వ్రతం ఉన్నది. ఈరోజు మీరు భోజనం పెడతారు అన్నటువంటి కారణంతో నేను నా శిష్యులను వదలి నేను మీ ఇంటికొచ్చి భుజించలేను. నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అంటే నిన్నట్లాగే, నేడు అంటే ఈరోజు, నిన్నటిలాగే మరునాడు నిక్కువంబు. నిన్న ఎలా అయితే ఉపవాసం ఉన్నానో ఈరోజు కూడా అలాగే ఉంటాను తల్లి. అంతేకాని నా శిష్యులను వదిలి నేను ఒక్కడినే మీ ఇంటికొచ్చి భుజించలేను అంటూ వేదవ్యాసుడు శిష్యుల మీద తనకు కలిగినటువంటి అపారమైనటువంటి ప్రేమని, గురు శిష్యుల అనుబంధాన్ని ఆ ఒక్క మాటలో ఆయన వివరించి చెప్పటం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే వేదవ్యాసుడు అలా అని అన్నాడో అప్పుడు పార్వతీదేవి ఏమన్నది అంటే, గృహిణి రూపంలో ఉన్న పార్వతీదేవి ఏమన్నది, అనవుడు నల్ల నవ్వి కమలాలన ఇట్లను లెస్సగాక
యో మునివర నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనాథుని కృప పేర్మి నెందరతిథుల్చనుదెంచిన గామధేనువు బనిగొనునట్లు బెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్. అనవుడు మరొకసారి పద్యం. అనవుడు నల్లనవ్వి కమలాలన ఇట్లను లెస్సగాక యో మునివర నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనాథుని కృప పేర్మి నెందరతిథుల్చనుదెంచిన గామధేనువున్ బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్. ఈ పద్యానికి అన్వయక్రమం చూద్దాం ఒకసారి. అనవుడు కమల ప్లస్ ఆనన, నల్ల నవ్వి, ఇట్లు ప్లస్ అనున్. ఓ మునివర నీవు శిష్యగణమున్ కొని చయ్యన రమ్ము విశ్వనాథుని కృప పేర్మిన్ ఎందరు అతిథుల్ చనున్ ప్లస్ తెంచినన్ కామధేనువున్ బనిగొనున ప్లస్ అట్లు అపారములు ప్లస్ అయిన అభీప్సిత అన్నముల్ పెట్టుదును. ఇక ప్రతిపదార్థం చూడండి. అనవుడు అలా అని వేదవ్యాసుడు పలుకగా. ఏమని వేదవ్యాసుడు పలికాడు? అమ్మా, నేను ప్రతిరోజు నా శిష్యులతోటి కలిసి మాత్రమే భుజిస్తాను, ఈరోజు ఒంటరిగా మీ ఇంటికి వచ్చి నేను భుజించలేను అని ఆ గృహిణి రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి తన ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు వేదవ్యాసుడు పలుకగా నల్ల అంటే నలుపు కాదు నాని మెల్లగా నవ్వుతూ కమల ప్లస్ ఆనన అంటే చంద్రబింబము కమలము వంటి ముఖము గల ఆ స్త్రీ. నాన్న ఇక్కడ కమలాలన అని పడింది, కమలానన నా అక్షరం అది. కమల ప్లస్ ఆనన కమలము వంటి ముఖము కలిగిన ఆ స్త్రీ. ఇట్లు ప్లస్ అను ఈ విధంగా అన్నది. ఏమని? లెస్స ప్లస్ కాక నీకు మేలగునుగాక. ఓ మునివరా, ఓ వేదవ్యాస మునీశ్వరుడా నీవు, ఓ మునీశ్వరా నీవు శిష్యగణమున్ నీ యొక్క శిష్యులందరినీ కూడా కొని అంటే కొనటం కాదు తీసుకొని, చయ్యన అంటే వేగంగా వెంటనే రమ్ము ఇక్కడికి రండి, విశ్వనాథుని ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క కృప పేర్మిన్ మిక్కిలి దయ వల్ల ఎందరూ ఎంతమంది అతిథుల్ బంధువులు లేదా చుట్టాలు చనున్ ప్లస్ తెంచినన్ వచ్చినప్పటికీ కూడా కామధేనువున్ దేవతల ధేనువైనటువంటి ఆ కామధేనువును బనిగొనున ప్లస్ అట్లు స్వాధీనపరచుకున్నట్లుగా అపారములు ప్లస్ అయినా అంతులేనటువంటి అభీప్సిత మీరు కోరుకున్నటువంటి అన్నముల్ ఆహార పదార్థాలని పెడతాను అని చెప్పి పార్వతీదేవి వేదవ్యాసుని పిలిచింది. ఇందులో వ్యాకరణాంశాలు చూడండి. మునివరుడు అంటే మునులలో వరుడు, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. దీన్ని ఇంకోలాగా కూడా విగ్రహవాక్యం చెప్పాలి. శ్రేష్ఠుడైనటువంటి ముని, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. శిష్యగణం శిష్యుల యొక్క గణం షష్ఠీ తత్పురుష. శిష్యుడు ఛాత్రుడు విద్యార్థి అంతేవాసి ఇవి పర్యాయ పదాలు. గణము అంటే గుంపు సమూహం సముదాయం. విశ్వనాథుడు విశ్వమునకు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసం. ఇక విశ్వము అంటే లోకం ప్రపంచం జగత్తు ఇవన్నీ. ఇక ప్రేమ ప్రకృతి, ప్రేముడి లేదా పేర్మి వికృతి. అతిథి తిథి వార నక్షత్ర నియమం లేకుండా వచ్చేవాడు అతిథి అంటే చుట్టము అని. చనుదెంచిన చనున్ ప్లస్ తెంచిన సరళాదేశాన్ని. కామధేనువు కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ ధేనువు ఆవు అని అర్థం. అభీప్సితము కోరిక కాంక్ష వాంఛ ఇచ్ఛ ఈప్సితము ఇవన్నీ కూడా. అభీప్సిత అన్నముల్ అభీప్సిత ప్లస్ అన్నముల్ ఇది ఇందులో వచ్చినటువంటి వ్యాకరణాంశాలు. ఇక పాఠ్యాంశం చివరిలో అనిన నట్లగాక మహాప్రసాదంబని వేదవ్యాసుడు శిష్యులను గూర్చుకొని భాగీరథికింజని ఉపస్పర్శం బాచరించి ఏ తెంచన్. సరే తల్లి అని వేదవ్యాసుడు, అమ్మా మీరు పిలిచారు ఇదే మాకు మహాప్రసాదం అని వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులని తీసుకొని గంగానదికి వెళ్ళి స్నానము ఆచమనము మొదలైనటువంటివన్నింటినీ పూర్తిగా గావించుకొని రాగా
గొడుగు పాగల గిలకలు గులకరింప నిండు బింబాస్య నెదురుగా నేగుదెంచి ఛాత్ర సహితంబుగా పరాశర తనూజు బంతి సాగించ భుక్తిశాలాంతరమున. అంటే వారి గొడుగు ఆకారంలో బుడిపలు ఉన్నటువంటి పావుకోళ్ళు కాళ్ళకు వేసుకునే చెప్పులు అవి ధరించి అవి శబ్దం చేస్తూ ఉండగా చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి ఆ స్త్రీ వారికి ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి లోపలికి తీసుకువచ్చి భోజనశాలలో కూర్చోబెట్టి వారికి భోజనం వరుసగా ఎవరు ఏ ఏ పదార్థాలు కోరితే ఆ పదార్థాలన్నీ కూడా వడ్డించిందట గృహిణి రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి.